సెల్యూట్ బాగి గారు. అసలు మీలాంటి ఒక ఉమెన్ ఒక ఇంటికుంటే ఆ ఇల్లు ఎలాంటి ప్రమాదం నుంచి అన్నా కాపాడవచ్చు అనేసి నిరూపించారు. సూపర్ సూపర్ సూపర్. అసలు ఎపిసోడు ఫస్ట్ 10 నిమిషాలు అయితే నెక్స్ట్ లెవెల్. ఒక ఉమెన్ పవర్, ఒక ఉమెన్ అసలు విశ్వరూపం చూపిస్తే ఒక అమ్మవారు వచ్చి ఒక తాండవం చేస్తా ఉంటే ఎలా ఉంటుంది అనేసి మనకైతే చూపించారు. ఈరోజు ఎపిసోడ్లో మీరు కొంచెం బాధ అయితే పడి ఉంటారో అది నాకు తెలుసు. కానీ ఆ బాధకి నేను మీకు ఒక మాట అయితే చెప్పాను. మీకు ఆ బాధని, కన్నీళ్ళని ఆనంద బాష్పాలుగా మార్చే బాధ్యత నాది అని చెప్పాను. ఎగ్జాక్ట్గా ఈ ఎపిసోడ్ మీకు ఎంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుందో అంత పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. వీడియోని అయితే చివరి వరకు చూడండి. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు కన్నీటిని ఆనంద బాష్పాలుగా మార్చారు సార్ మీరు అనేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. సోమవారం ఎపిసోడు మంచిగా ఉంటే మాత్రం ఖచ్చితంగా శనివారం వరకు అయితే పీక్లో ఉంటాయి అబ్బా ఎపిసోడ్లు. సోమవారం ఎపిసోడ్ బ్లాక్ బస్టర్ అంటే ఫ్లాట్ అయితే కుదిరిందని మనం అయితే చెప్పుకోవచ్చు. అంటే ఫ్లాట్ కుదిరిందంటే ఇక్కడ మనకు అప్కమింగ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయనేసి ఒక క్లారిఫికేషన్ అయితే మనకు వచ్చింది. ఆ క్లారిఫికేషన్ ఏమి అనేసి నేను ఆల్రెడీ చాలా సార్లు అయితే చెప్పాను. అమరేంద్ర గతం నిజంగానే మర్చిపోయాడా లేకపోతే నటిస్తూ ఉంటాడా అనేది ఇంకా మనకు డైనమాలోనే ఉంది. ఆ డైనమాకు కూడా మీకైతే ఒక ఫుల్ స్టాప్ అయితే ఇస్తాను. ఈరోజు ఖచ్చితంగా ఒక ఫుల్ స్టాప్ అయితే ఇస్తాను. ఎందుకంటే నాకు కూడా కొన్నిసార్లు అయితే ఆ డౌట్ అయితే రైజ్ అయింది ఈరోజు ఎపిసోడ్ చూసినప్పుడు కూడా. ఈ బాగి ఎవరు అనేసి అంటే కేర్ టేకర్ అమర్ అనేసి మన మనోహరి చెప్పడం. ఆ మనోహరి చెప్పిన తర్వాత సరే అనేసి అందరూ ఎవరు వీళ్ళు అనేసి నాకు తెలిసింది. ఇంట్లో ఉండే వాళ్ళందరూ ఏమి అవుతారో నాకు అని తెలిసింది అనేసి వెళ్ళిపోతాను. సరే నేను ఫ్రెష్ వస్తానని వెళ్ళిపోతా. అక్కడ మరొకసారి వెనక్కి తిరిగి చూశారు చూడండి. అంటే ప్రేమ లోపల లోపల దాచుకున్నాడు. కానీ బాగి పైన కొంచెం కోపం అయితే ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు పుట్టిన పసిబిడ్డని తీసుకొని దూరం వెళ్ళిపోయింది అనేసి మన అమరేంద్ర అయితే బాధలో ఉన్నాడు, మనకు తెలిసిన విషయమే. ఆ బాధ నుంచి బయటికి వచ్చే లోపలే మన బాగీకి ఫోన్ చేసి మాట్లాడే లోపలే అక్కడ ఒక అనుకోని సంఘటన అయితే జరగడం వల్ల మన అమరేంద్ర గతం మర్చిపోయినట్టు నటిస్తూ ఉంటారు లేదా అనేసి మీకు చెప్తాను. మాట్లాడుతూ అసలు ఏం జరిగింది, నటించే ఛాన్స్ ఎలా ఉంది అనేసి మాట్లాడతాం. ఇంకొక మాట, ఏ మాటకు ఆ మాట అయితే చెప్పుకోవాలి. బాగి అమరేంద్ర ఫ్యాన్స్ అయితే సూపర్ అబ్బా, మీకు సెల్యూట్ చేస్తాను. ఎందుకంటే సీరియల్ని గెస్ట్ చేయడంలో నెక్స్ట్ లెవెల్ అబ్బా. నాకు ఆల్రెడీ చెప్పారు బాగి ఎవరు అని అడిగితే నేను హూ ఈజ్ మనోహరి అంటే ఎవరు మనోహరి అనేసి అడిగితే ఏం చెప్తుంది మన మనోహరి అనేసి అయితే నేను క్వశ్చన్ అయితే రైజ్ చేశాను. ఆ క్వశ్చన్కి అయితే చాలామంది అయితే ఏదో ఫ్రెండ్ అని చెప్తుందో ఏదో సమాధానం చెప్తుంది అనేసి అన్నారు. మళ్ళీ బాగి ఏమవుతుందంటే కేర్ టేకర్ అని చెప్పారు చూడండి. అక్కడే మీరు సగం విజయం సాధించేశారు. సగమైంది మొత్తం కంప్లీట్గా విజయం సాధించేశారు. అక్కడే మీరు సీరియల్ని ఎంతలా ప్రేమిస్తూ ఉంటారు, ఎంతలా ఆదరిస్తూ ఉంటారు అనేసి మీ గురించి ఒక ఐడియా అయితే నాకు వచ్చింది. అందుకోసం అనేసి మీ కన్నిటిని ఆనంద్ బాష్పాలుగా మార్చే బాధ్యత నాదిగా నేను తీసుకున్నాను. ఖచ్చితంగా వీడియోని అయితే చివరి వరకు చూడండి. చివరి వరకు చూసిన తర్వాత మీ కన్నీటి బాధని ఆనంద్ బాష్పాలుగా మారాయి అనేసి అనిపిస్తే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి. అలాగే ఎపిసోడ్లో కానీ వెళ్ళిపోయినట్టయితే ఎపిసోడ్లో నేను ఆల్రెడీ మీకు చెప్పాను, మిలిటెన్స్ని అక్కడ మబ్బు పెట్టడానికి ఖచ్చితంగా మిలిటరీ వాళ్ళ సాయం అయితే తీసుకుంటుంది మన భాగ్య అనేసి. అక్కడ భాగ్య అయితే మిలిటరీ వాళ్ళ సాయం ఎలా తీసుకుందంటే మన రాతోడికి ఆ ఫైల్ ఇచ్చి పంపించేసి, ఆ ఫైల్ ఇచ్చి పంపించేసిన తర్వాత మన రాతోడు అయితే అక్కడ మిలిటరీ ఆఫీసర్ని లేపాలని ట్రై చేస్తూ ఉంటారు. అక్కడ బందోబస్తుకు వచ్చారు కదా, బందోబస్తుకు వచ్చిన వాళ్ళు ఆపాలని ట్రై చేస్తూ ఉంటే అక్కడ వాళ్ళు లేయట్లేదు. ఏం చేస్తారు చెప్పండి, ఇంకా వాళ్ళు మత్తిచ్చి పడుకోబెట్టేసి వాళ్ళు వెళ్ళలేస్తారు చెప్పండి. రాతోడు ట్రై చేశాడు, కానీ రాతోడు అక్కడ స్టెప్ తీసుకోవడం మాత్రం మంచి పని అయింది. ఎందుకంటే అక్కడ కరెక్ట్ స్టెప్ తీసుకొని అక్కడ ఆఫీసర్ ఫోన్ చేసే కొద్దికి ఆఫీసర్ వచ్చి మన బాగిని అయితే సేవ్ చేశాడు. ఇక్కడ ఎపిసోడ్లో సెంటిమెంట్ అయితే మామూలుగా పడలేదు. ఎందుకంటే పిల్లలు కన్నా తండ్రి ముందర వీళ్ళు అనాథాశ్రమం నుంచి తెచ్చి మనం సాక్కుంటా ఉన్నాము అంటే ఆ పిల్లలు ఎంత పెయిన్ ఫీల్ అవుతారో తెలుసు. కానీ ఏమి చేయలేరు, ఎందుకంటే వాళ్ళు స్వార్థం చూసుకుంటా ఉంటారు. వాళ్ళు ఎంత స్వార్థం చూసుకుంటా ఉందంటే మనోహరి అంత స్వార్థం చూసుకుంటా ఉంది. అక్కడ మిలిటెన్స్ కొట్టేప్పుడు ఇన్ కేస్ నేను కానీ షూటింగ్ జరిగే టైంలో నేను ఉండింటే అక్కడ సార్ డైరెక్టర్ గారికి చెప్పింటాను, సార్ మనోహరికి ఒక 2, చంబాకు ఒక 4 ఇద్దాం సార్. మనకు ఆల్రెడీ అప్కమింగ్ ఎపిసోడ్స్లో మనం చూస్తాం కదా, మన చంబా ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసింది కదా సార్. ఆ ఓవర్ యాక్షన్ తగ్గట్టు అయితే చంబాకు 4 ఇద్దాం సార్. ఆ బాగి చేతిలో నుంచి అది ఎత్తి ఫ్లవర్ వాజ్ ఎత్తి 4 ఈ పక్క చెంపకు 4 తగిలిస్తే మనోహరికి ఈ చెంప పక్కకు 2 తగిలిద్దాం సార్. అప్పుడు వాళ్ళు తిక్క కుదురుతుంది. ఎపిసోడ్లో హై మూమెంట్ వచ్చింటుంది అని నేనైతే చెప్పింటాను. నేను కానీ అక్కడ ఉంటే మాత్రం ఆ విధంగా చెప్తున్నాను. ఎందుకంటే ఇక్కడ చంప అయితే మామూలు ఓవర్ యాక్షన్ చేయలేదు. మామూలు ఓవర్ యాక్షన్ చేయలేదు. దాని గురించి కూడా మాట్లాడదాం. అలాగే అమరేంద్ర గతం గురించి కూడా
కొన్ని విషయాలు అయితే మాట్లాడుకున్నాం. అలాగే బాగి అయితే వింటేజ్ బాగిని చూస్తాను. వింటేజ్ బాగి అంటే శారీ వేసుకొని వచ్చింది కదా, శారీలో ఉన్నింది కదా, ఒక కన్న తల్లిలాగా శారీలో అయితే ఉన్నింది. ఇప్పుడు శారీ కాకుండా మళ్ళీ ఫ్రెష్ లుక్లో అయితే మన బాగి అయితే మళ్ళీ డ్రెస్లో ఒక అమ్మాయి లుక్లో అయితే మరొకసారి మన అమరేంద్ర ముందుకు అయితే రాబోతుంది. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఏం చెప్పాను, ప్రేమ బాణాలు వదులుతూ ఉంటారు, మన్మథ బాణాలు వదులుతూ ఉంటారు, మన అమరేంద్ర వాటిని ఎలా యాక్సెప్ట్ చేస్తారు అనేసి. అంటే ఇక్కడ మనోహరి అలాగే మన అమరేంద్ర దగ్గరే ఉంటారు, అంటే ప్రేమించుకున్నట్టే ఉంటారు, కానీ మనసులో మాత్రం బాగి ఉంది కాబట్టి ఖచ్చితంగా బాగి పైనే ఫోకస్ అందబోతుంది. అక్కడ చూశారు కదా మీరు, కేర్ టేకర్ అన్నప్పుడే ఇంక వెళ్ళిపోయాడు అమరేంద్ర, మళ్ళీ తిరిగి అసలు ఈ కేర్ టేకర్ అన్నా, నిజంగానే కేర్ టేకర్ అన్నా అనేసి మన అమరేంద్రకు ఒకసారి గుండెల్లో గుచ్చినట్టు అనిపించింది కదా. ఆ గుండెల్లో గుచ్చిండే ఎపిసోడే మనకు రేపు చూడబోతున్నాం. ఎందుకంటే ఫుల్ కంప్లీట్ లవ్ స్టోరీ. మీరు ఎక్స్పెక్ట్ చేసింది లవ్ స్టోరీ కావాలన్నారు కదా, ఎగ్జాక్ట్గా లవ్ స్టోరీ చూపిస్తుపోతున్నారు. అది చూడబోతున్నాం. అసలు ఎపిసోడ్లో ఏం జరిగింది, మిలిటెన్స్ని ఎలా మన బాగి ఎదుర్కొనింది, ఒక అపర మహాశక్తి లాగా మన భాగ్య ఎలా ఎదుర్కొందని మనం చెప్దాం, మాట్లాడుకుందాం. సరే అనేసి అక్కడ ఫైల్ తీసుకొని కిందకి అయితే వచ్చారు. కిందకి వచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లే భాగ్యకి. ఇంకా వాళ్ళు చాలా మంది అయిపోయారు. ఇప్పుడు బాగి ఒకటే ఉంటే అక్కడ మనోహరిని కట్టేసినారు, చంపాన్ని కట్టేసినారు. ఇప్పుడు రాతోడు ఉన్నాడు, రాతోడు వల్ల కూడా కావట్లేదు, గన్ షూట్ చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళు వచ్చేసారు, ఏం చేయాలో తెలియకుండా. అంటే మన సూట్ కేసు ఉంది కదా, సూట్ కేసు తీసుకొచ్చి మన రాతోడికి అయితే వేసేసింది. రాతోడికి వేసేసిన తర్వాత రాతోడు నువ్వు వెళ్ళిపో, నా ప్రాణాలు పోయినా పర్లేదు, నువ్వు వెళ్ళిపో అనేసి మన రాతోడిని అయితే అక్కడి నుంచి పంపించేసింది. పంపించేస్తే అక్కడ చూడండి, తన భర్త పరువు పోకూడదు అనేసి, తన భర్త దేశద్రోహి కాకూడదు అనేసి, అలాగే దేశం పరువు పోకూడదు అనేసి, దేశంలో ఉండే దేశంకి సంబంధించిన డాక్యుమెంట్స్ని వాళ్ళకి ఇవ్వకూడదు, నా ప్రాణాలు పోయినా పర్లేదు వాళ్ళకి ఇవ్వకూడదు అనేసి మన భాగ్య అయితే ప్రాణాలు కూడా త్యాగం చేసింది. అక్కడ వాళ్ళు షూట్ చేసినప్పుడు గన్ మిస్ఫైర్ అయితే అయింది, కానీ మనకు చూపించడానికి మాత్రం గన్ షూట్ చేశారు అనేసి అనుకున్నాను. నేను కూడా అనుకున్నాను మన భాగ్యకి గన్ ఫైట్ చేస్తారేమో. గన్ ఫైట్ చేసిన తర్వాత మన భాగ్య హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత మనోహరి నిజం తెలుస్తుందేమో అనేసి అక్కడ మాట్లాడదాం. ఎపిసోడ్లో ఇంకా చాలా ఉన్నాయి కీ పాయింట్స్. వీడియోని చివరి వరకే చూడండి, లైక్ చేయడం అసలు మర్చిపోతండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అసలు మర్చిపోతండి. సరే అనేసి మొత్తానికి అయితే మిలిటెన్స్ని అయితే ఒక ఆట ఆడుకునింది. అక్కడ కానీ నేను ఉంటే మాత్రం మరొకసారి అయితే చెప్తాను, చంబాకి ఈ పక్క 4, అలాగే మనోహరికి ఈ పక్క 2 ఇచ్చింటే తిక్క కుదిరింటది. సారీ మనోహరి తప్పైపోయింది, వాళ్ళని కొట్టబోయి నిన్ను కొట్టేశాను అనేసి బాగా ఒక కన్నింగ్ లుక్ కానీ ఇచ్చింటే ఇంకా ఎపిసోడ్లో పీక్లో ఉండేది. కానీ కొంచెం మిస్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. ఎంత చంపబడుతుంది. సరే అనేసి అది అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే మిలిటెన్స్ అయితే వెళ్ళిపోయారు. మిలిటెన్స్ మనకు మిలిటరీ ఆఫీసర్ వచ్చి కాపాడారు. కాపాడిన తర్వాత అక్కడ మిలిటరీ ఆఫీసర్ ఒక మాట అయితే చెప్పారు. ఏం మాట చెప్పారు, అమరేంద్ర గారికి నిద్ర మాత్రలు ఇస్తా అంటారంట కదా, నిద్ర మాత్రలు ఇచ్చి పడుకున్నారు, నేను పొద్దున వచ్చి కలుస్తాను అనేసి. ఆ మాట మనోహరి ముందర చెప్పారు, చంబ ముందర చెప్పారు. అలాంటిది మన చంబ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ చేసింది. అంటే మన అమరేంద్ర నిద్ర లేచిన తర్వాత అక్కడ సరైన మొత్తానికి అయితే మీరు ఇంకా బతికే ఉంటారా, మిమ్మల్ని షూట్ చేసి పడేసింటే ఒక పేడు వదిలిపోయిండేది అని మన రాతోడు అయితే అన్నాడు. మన రాతోడు అంటే సరే ఒక సెకండ్, మన రాతోడు అయితే అన్నాడు. రాతోడు అంటే ఆ మాట అంటే అక్కడ సరైన కట్లిప్పాడు. కట్లిప్పిన తర్వాత అంత ఓకే, అంత హ్యాపీ, అందరూ ఏడోళ్ళు ఆడికి వెళ్ళిపోయారు. పిల్లల్ని కూడా షూట్ చేస్తానేసి అంటే మన బాగి చూడండి, తన ప్రాణాలను అడ్డేయడానికన్నా సిద్ధపడింది, కానీ పిల్లల ప్రాణాలు మాత్రం కాపాడాలనే చూసింది. అలాంటి అమ్మను పట్టుకొని కేర్ టేకర్ అనేసి అనడం చూస్తూ ఉంటారు, ప్రతి ఒక్కటి చూస్తూ ఉంటారు. దేవుడు అనే వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా, ఈ రోజు కాకపోయినా రేపైనా నీకు శిక్ష అనేది ఖచ్చితంగా పడుతుంది. వెయిట్ చేస్తాను అంతే. ఎందుకంటే అమరేంద్ర గతం మర్చిపోయాడా లేదా అనే దాని గురించి కూడా మాట్లాడదాం. గతం అయితే కంప్లీట్గా మర్చిపోయాడబ్బా. గతం మర్చిపోకుండా అంటే మనోహరి ఓవర్ యాక్షన్లు చూసి ఊరుకోడు ఖచ్చితంగా అయితే. ఎందుకంటే ఎంత అక్కడ చిత్రహింసలు పెడతాందో చూస్తూ ఉంటారు కదా, ఇంకా మర్చిపోతే ఇప్పుడు బాగా కాపాడినా కానీ గతం మర్చిపోయినట్టు అమరేంద్రకి చెప్పడం అవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా మనోహరిని అయితే ఎంత దాయాలన్నా సరే గతం మర్చిపోయినట్టు బయటకు వచ్చేస్తారు. కాబట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే గతం అయితే 200% కాదు 1000% అయితే మర్చిపోయాడని మనం అయితే చెప్పుకోవచ్చు. క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీకు. సరే అనేసి మొత్తానికి అయితే ఆ మిలిటరీ ఆఫీసర్ వచ్చి రేపు వచ్చి మీ గురించి చెప్తాను అనేసి మిలిటరీ ఆఫీసర్ సెల్యూట్ చేశాను మన బాగీకి. సూపర్ అనిపించింది. ఎందుకంటే ఒక ఉమెన్కి ఒక పెద్ద మిలిటరీ ఆఫీసర్ సెల్యూట్ చేయడం అంటే అది ఆషామాషి కాదు. సూపర్ అనిపించింది. అమరేంద్ర మిలిటరీ వాళ్ళ భార్య అనిపించుకున్నావు, ఇలాంటి ఉమెన్ ప్రతి ఒక్క ఇంటికి ఉండాలని సాయం చెప్పడం సూపర్ అనిపించింది. అది అయిపోయిన తర్వాత మన అమరేంద్ర వచ్చి ఈ కథం గుర్తొచ్చిన తర్వాత ఏం జరిగింది అనేసి అందరినీ ఇంట్లో వాళ్ళంతా పిలిచి అసలు ఎవరు మీరు అనేసి అడుగుతా అంటే అక్కడ మొత్తం రాతోడు గురించి అయితే రాతోడు గురించి అసలు ఎలా చెప్పాల్సింది, అసలు రాతోడు ఒక నమ్మిన బంటు, అలాంటి మనిషిని
డ్రైవర్ అని చెప్పింది. అన్నీ ఉంటాయి మనోహరి, నీకు వెరీ సూన్ ఉన్నాయి తొందరలోనే ఉన్నాయి. నువ్వు ఇక్కడ మనోహరి అమరేంద్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని నువ్వు చూస్తా ఉన్నా కానీ అక్కడ అమరేంద్ర చూపు మొత్తం బాగిపోయినే ఉంటుంది. నీకు నరకం బతుకుండగానే నరకం అంటే ఏందో చూడబోతున్నావు నువ్వు. అలాగే మీ మొగుడు వస్తా ఉంటారు జైలు నుంచి, రణబీర్ వస్తా ఉంటాడు. రణబీర్ వచ్చిన తర్వాత రణబీర్కి ఎన్ని చుక్కలు చూపించావో తెలుసు కదా, ఆ చుక్కలన్నీ నీకు డబుల్ చుక్కలు అయితే చూపించబోతున్నాడు. ఇక్కడ మళ్ళీ రణబీర్ వచ్చి ఖచ్చితంగా బాగీకి సపోర్ట్గా అయితే నిలబడే ఛాన్స్ అయితే హైగా ఉంటుంది ఇక్కడ. లేకపోతే రణబీర్ని కూడా మార్చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. కానీ రణబీర్ ఫుల్గా ఇప్పుడు అమరేంద్ర గతం మర్చిపోయినా అంటే రణబీర్కి లాసు. రణబీర్కి ఎందుకు లాస్ అంటే ఇప్పుడు మనోహరి అమరేంద్రని లవ్ చేస్తా అన్నట్టు రణబీర్కి తెలిస్తే తన భార్య గురించి అసలు ఇంకా తన బిడ్డ తనకు దూరం అయిపోతుంది, పర్మనెంట్గా దూరం అయిపోతుంది అనేసి రణబీర్ కూడా మనోహర్కి అయితే చుక్కలు చూపించడానికి సిద్ధంగా ఉంటాడు మనకైతే తెలుస్తుంది. సరే మొత్తానికి నీకు పిల్లలు అంటే ఇష్టం అనేసి అనాథాశ్రమం తెచ్చుకొని పెంచుతా ఉన్నాము, వాళ్ళని చదివిస్తా ఉన్నాము అనేసి చెప్పింది. అక్కడ మన రాతో బాగి ఎవరంటే కేర్ టేకర్ అని చెప్పింది. కొంచెం బాధ అనిపించింది, కానీ అక్కడ బాగి కూడా ఏం చేయలేదు పాపం. ఇంకా ఏమన్నా నోట్ చేసి చెప్పిందంటే నేను మీరు పెళ్ళయింది మీకు అనేసి చెప్పిందంటే అక్కడ చెప్పలేదు. సరే అనేసి మన ఈ చంబా గురించి మాట్లాడుతా అంటే నేను చెప్తాను అనేసి నేను ఇంటి పని మనిషిని, మనోహరి ఫ్రెండ్ని అనేసి పెద్ద పెద్ద మాటలైతే అది పెద్ద డైలాగ్ చెప్పింది. మీకు ఇంకా పెళ్లి కాలేదు, హూ ఈజ్ మనోహరి అంటే మనోహరి ఎవరు అనేసి మన అమరేంద్ర అడిగే కొందికి నేను ఏం చెప్పాలో అర్థం కాదు. ఇప్పుడు నువ్వు తాళిగట్టిన భార్యన ఎవరు ఏమని చెప్పాలని తెలియదు. సరే నీకు ఫ్రెండ్ అనేసి అంటే మన చంబా అయితే కొంచెం ఓవర్ యాక్షన్ చేసి మీరు లవరు, మీరు ప్రేమించుకున్నారు, మీరు ఎన్నెన్నో జన్మల బంధం మీది అనేసి ఏదో కొంచెం ఓవర్ యాక్షన్ డైలాగ్స్ అయితే చెప్పింది. ఓవర్ యాక్షన్ డైలాగ్స్ చెప్పినా కానీ ఏం ప్రాబ్లం లేదు. మళ్ళీ మనము అక్కడ మన అమరేంద్ర అయితే సరేలే ఓకేలే అనేసి వెళ్ళిపోయిన తర్వాత రేపు లవర్స్ అంటే ఖచ్చితంగా ఒకరి దగ్గర ఉంటారు. దగ్గర ఉన్నా కానీ మన అమరేంద్ర అలాగే మన మనోహరి గారు అయితే ఒక దగ్గర ఉన్నా కానీ చూపు అంతా మాత్రం ఖచ్చితంగా డెఫినెట్గా మన భాగ్య పైనే ఉంటుంది. భాగ్యనే లవ్ చేస్తాడు కాబట్టి మనసులో ఉండే ప్రేమని ఇక్కడ కళ్ళల్లోంచి వచ్చే ప్రేమ, ఇక్కడ అంటే పైకి చూపించే ప్రేమకి గుండెల్లోంచి వచ్చే ప్రేమకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. ఆ డిఫరెన్స్ని అయితే పైకి చూపించే ప్రేమ మన మనోహరికి చూపిస్తా అంటే ఇక్కడ గుండెల్లో నుంచి వచ్చే ప్రేమ మన భాగ్యకి అయితే చూపించబోతున్నారు. అలాగే మళ్ళీ కిడ్నాప్ ఎపిసోడ్స్, మళ్ళీ ఇప్పుడు మిలిటెన్స్ లాగా మళ్ళీ కిడ్నాప్ ఎపిసోడ్స్ ఏమైనా ప్లాన్ చేస్తారేమో అనేసి చాలామంది డౌట్ పడుతూ ఉంటారు. కిడ్నాప్ ఎపిసోడ్స్ ఏముండవు, జస్ట్ మనోహరిని డైవర్ట్ చేయడానికి, మన అమర్ నుంచి డైవర్ట్ చేయడానికి. అలాగే మనం భాగ్య వింటేజ్ లుక్ అయితే మరొకసారి అయితే చూడబోతున్నాం. నాకైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను సీరియల్ ఎపిసోడ్స్ కోసం. అయితే మీరు కూడా ఎక్సైటింగ్గా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయడం అసలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్.